శ్రీకాకుళం జిల్లా అనకాపల్లిలో చోరీకి పాల్పడిన దొంగకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నరసన్నపేటకు చెందిన కల్లూరు ప్రభుదాస్ అనే కేటుగాడు పగటిపూట ద్విచక్ర వాహనంపై పలు గ్రామాలలో తిరుగుతూ వంట సామాగ్రి వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. రాత్రైతే దొంగగా బారిపోతాడు. తాజాగా అనకాపల్లిలోని కొండ మహంకాళి అమ్మవారి గుడిలో చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఆ దొంగను పట్టుకుని బంధించారు. స్తంభానికి కట్టి చితక్కొట్టడంతో దొంగతనానికి వచ్చినట్లు అంగీకరించాడు. అనంతరం ఆ దొంగను పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా అనకాపల్లిలో చోరీకి పాల్పడిన దొంగకు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నరసన్నపేటకు చెందిన కల్లూరు ప్రభుదాస్ అనే కేటుగాడు పగటిపూట ద్విచక్ర వాహనంపై పలు గ్రామాలలో తిరుగుతూ వంట సామాగ్రి వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. రాత్రైతే దొంగగా బారిపోతాడు. తాజాగా అనకాపల్లిలోని కొండ మహంకాళి అమ్మవారి గుడిలో చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఆ దొంగను పట్టుకుని బంధించారు. స్తంభానికి కట్టి చితక్కొట్టడంతో దొంగతనానికి వచ్చినట్లు అంగీకరించాడు. అనంతరం ఆ దొంగను పోలీసులకు అప్పగించారు.